నా దగ్గరికి వచ్చేసరికి కోపం వస్తుందా? ఇప్పటికైనా కోపం తగ్గిందా? అమ్మ గురించి ఏం టెన్షన్ పడకు. మార్నింగ్ కల్లా అంతా మామూలైపోతుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మీకే అత్తయ్య గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం తనకు లేదులే అమ్మా. అమ్మా నువ్వు లోపలికెళ్ళు. ఏమైంది? సీరియస్ గా ఉన్నావు? నవ్వు 4 విధాలుగా చేయటు అంటారుగా, అందుకే సీరియస్ గా ఉన్నా. అత్తయ్య ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? నీ మొహం నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఎంత నవ్వితే అంత ఆయుష్, తెలుసుకో. చాలండి చెప్పొచ్చారు. నవ్వినంత మాత్రాన నా ఆపచేను పండుతుందా? ఏంటమ్మగారు? ఒసేయ్, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదంటారు తెలుసా? తెలుసమ్మగారు, అయినా నాకెందుకు చెప్తున్నారు? అది కాదు ప్రశ్న. పిచ్చి పిచ్చిగా నవ్వకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్తున్నాను. అర్థమైందా? వెళ్ళు. ఏమైంది నీకు? పొద్దు పొద్దున్నే నవ్వు గురించి పురాణం మొదలు పెట్టావు. నవ్వుతో కోసిన ముక్కు ఏడ్చినా రాదంటారు తెలుసా? స్వామి, అర్జున్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. నమస్కారం స్వామి, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అంతా కుశలమే కదా? మీ దయ వల్ల అందరం బాగున్నాం స్వామి. నాదేమీ లేదు నాయన, ఆ తల్లే మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది. అలా అనకండి స్వామి. మీరే గనక మాకు అండగా నిల్చుండకపోతే ఈరోజు మా కుటుంబమే ఉండేది కాదు. భ్రమకి నిజానికి చాలా వ్యత్యాసం ఉంది అర్జున్. నేను చేశాను అనటం భ్రమ, ఆ తల్లే నా చేత చేయించింది అనటం నిజం. ఈ గొప్పతనం అనేది గొప్పగా మాట్లాడినప్పుడు, గొప్పగా బ్రతికినప్పుడో కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నప్పుడే వస్తుందని మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనిపిస్తుంది. ఇంతకీ పాప ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి. తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మీరే చెప్పాలి. పాప భవిష్యత్తు దివ్యంగా ఉంది నాయన. తన మీద ఎలాంటి చెడు నీడా పడదు. మీరు తలెత్తుకుని బ్రతికేలా జీవిస్తుంది. ప్రేమానురాగాలు, మంచి వ్యక్తిత్వం గల మనిషి అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంజలికి ప్రతిరూపం నీ కూతురు. చాలా సంతోషం స్వామి. అవును, ఇంట్లో ఏవో సమస్యలు ఉన్నాయన్నారు మీ అమ్మగారు. ఆ విషయమే మీకు చెప్పాలనుకుంటున్నాను.
సమస్యలంటే ఏవో చిన్న చిన్నవంతే. వాటి వల్ల ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి. మీరొచ్చి ఆ శాంతి పూజ జరిపిస్తే ఏవైనా దోషాలుంటే పోతాయి. తప్పకుండా. కాకపోతే మనం వెళ్లే దారిలో చిన్న పనుంది, అది పూర్తి చేసుకుని వెడదాం. అలాగే స్వామి. త్వరగా వచ్చేసిరి. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. నాకు భయమేస్తుంది. రా సిరి. ఎక్కడికి పోయింది? కళ్ళ ముందున్న బొమ్మ సడన్ గా మాయమైపోవడం ఏంటి? హ, ఏంటో నాకు అర్థం కావడం లేదు. రా సిరి. ప్లీజ్ రా సిరి. రా సిరి. ఎక్కడున్నా సిరి? అమ్మో, త్వరగా రా సిరి. వాళ్ళు వచ్చేస్తున్నారు. సిరి, నాకు భయమేస్తుంది సిరి. త్వరగా రా సిరి. ఇన్ని రోజులు సిరి బొమ్మ మాయమైందంటే ఏమో అనుకున్నాను. నిజంగానే ఈ బొమ్మకి ఏమైనా మాయమయ్యే శక్తులున్నాయా? చిచే, ఏం ఆలోచిస్తున్నాను నేను? ప్లీజ్ సిరి. రా సిరి. ప్లీజ్ సిరి. నాకు భయంగా ఉంది సిరి. సిరి, రా సిరి. త్వరగా రా సిరి. హనీ, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇక్కడ కూర్చున్నావెందుకు? నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు సిరి? ఎంత భయపడ్డానో తెలుసా? సారీ హనీ. మా మమ్మీ నేను జాగ్రత్తగా చూసుకుంటానంటేనే వదిలి వెళ్ళాను. నాకు తెలుసు మమ్మీ ఇలా చేస్తుందని. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. పద లోపలికి వెళ్దాం. అమ్మా సిరి, మీ ఇంటికి వద్దు, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి ఎందుకు? నాకు ఇక్కడ భయం వేస్తుంది సిరి. మా ఇంటికి వెళ్ళిపోదాం పద. మమ్మీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది హనీ. స్కూల్ విడిచిపెట్టడానికి వచ్చేద్దాం. ముందు నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో సిరి, ప్లీజ్. సరే, కానీ మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు కదా. నాకు తెలుసు సిరి, నేను చూపిస్తాను. పద వెళ్దాం. అయితే ఓకే, పద వెళ్దాం. నమస్కారం స్వామి. రండి స్వామి.